రైట్ యువ సంగ్రామ సదస్సులు ఇప్పుడు మనం ఎంతోమంది నిరుద్యోగులతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు జేఏసీ నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడదాం. ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూర్చున్న సభ మీద నిరుద్యోగ జేఏసీ నాయకులకు కుర్చీలేసి బీఆర్ఎస్ ఆహ్వానిస్తుంది. దేనికి అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? అన్న ఇది ఎజెండాగా చూడొచ్చా? పొలిటికల్ ఏజెండా అయితే కాదు, ఇది ఒక యువ సంగ్రామ సదస్సు అనే దానికంటే ఒక కన్నీటి వీడుకోలు సభ అనుకోవచ్చు అన్నది. అంటే కన్నీటి వీడుకోలు సభ అంటే మా బాధను చూడలేక ఒక కన్నీటి వీడుకోలు సభ అంటే ఎవరో చనిపోయినప్పుడు వాడే పదాలు ఇప్పుడు వాడాల్సిన అంత ఏది వచ్చింది. మా డ్రీమ్ ఫీల్ కాకపోతే మీరు చనిపోయినట్టు కదా. చిన్నప్పటికెళ్ళి కానిస్టేబుల్ డ్రెస్ పైన చొక్కా పడాలి, డ్రెస్ పాడాలి అనే ఒక ఉద్దేశంతో చిన్నప్పటి నుండి ఎస్ఐ కానిస్టేబుల్ ఒక ప్యాషన్ పెట్టుకొని గ్రూప్స్ పడిన అప్లై చేయకుండా, డైట్ చేయకుండా, డిఎస్కి అప్లై చేయకుండా, సీజీఎల్కి అప్లై చేయకుండా, ఎలాంటి పోస్టులకు అప్లై చేయకుండా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ కోసమే వెయిట్ చేసినామన్న మేము. ఎందుకంటే మన ప్రతి ఏ జాబ్ అయినా కానీ కనబడదు, డ్రెస్ కనబడదు. ఒక కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ డ్రెస్ అనేది బయటకు అయినా కనబడుతుంది. కాబట్టి ఆ డ్రెస్ కోసమే, ఒక ప్యాషన్ కోసమే చిన్నప్పటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నామన్న. తీరా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చారండి. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మా 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చండి. దాదాపు అన్న తెలిసినారా మీరు చూస్తూనే ఉంటారు, దాదాపు ఒక నెల రోజుల నుండి వానకు తడుచుకుంటూ, ఎండకు ఎండుకుంటూ, పండుగలు పాపాలు వస్తే అమ్మ నాన్నకు ముఖం చూపలేక, ఫ్రెండ్స్కి ముఖం చూపలేక, రిలేటివ్స్కి ముఖం చూపలేక, అటు చావలేక ఇటు బతకలేక మధ్యలో ఉన్నామన్న మేము. చావలేక బతకలేక మీరు కన్నీటి పర్వంతో అవుతున్నాం, చావలేని బతకలేని సిచ్యువేషన్ మీదని చెప్తారు. సీఎం ఏం మాట్లాడుతున్నా, అది ప్రజాపాలన, నేను కోరుకున్నట్లు చేస్తున్నా, ప్రజలు కోరుకున్నట్లు. రోడ్లు ఎక్కులంతా పేడస్లో ఆ నిరుద్యోగులు ఇప్పుడు ఎవరైతే చెప్పుకొని రోడ్లు ఎక్కుతారో అలా ఇంటిని దామని. సీఎం రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తానికి పిచ్చి పట్టింది. వాళ్ళందరూ ఫస్ట్ మెంటల్ హాస్పిటల్ వేయాలి. ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్కి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి జాయిన్ కావాలి. వాళ్ళతో పాటు మంత్రులు జాయిన్ కావాలి. మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీరు పిచ్చోళ్ళు అయినరు. ఇప్పుడు జనాలు తెలంగాణ వ్యవస్థ ప్రజలందరూ కలిసి మీ ఇప్పుడు పిచ్చోళ్ళలాగా చూస్తారు. మీకు అర్థమవుతుందా? మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా చిన్న పిల్లాడు నమ్మట్లే. అయిపోయింది మీ మాట క్లోజ్. నమ్మట్లేదని మీరు 10 ఏళ్ళు ఉంటాను ఆయన గట్టిగా మాట్లాడితే మీరు నమ్మట్లేదని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మామనాడు డిస్ట్రిక్ట్ కదా, నాది పాలమూరు బిడ్డగా చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏం చేత కాదు, వేస్ట్, గోయిందా వెంకటరమణ గోయిందా అన్నట్టే మీకు ఏం చేత కాదు. మీరు రేపు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వచ్చి ఒక 15 సీట్లు తెచ్చుకోండి. చూద్దాం, 117 సీట్లు కాదు, ఒక 15 సీట్లు తెచ్చుకోండి. ఇందాక స్టేజ్ మీద కూడా ఇదే మాట్లాడండి, గోవిందా అన్న మన ప్రభుత్వం పడిపోతుంది, ఇక మనం బజ్జీలు పూరీలు వేసుకొని మాట్లాడడం జరిగింది. ఏందంతా గోవిందా ఎందుకన్నా అంటే మామనాడు డిస్టిక్లో మన గుడి ఉంది, అది ఉంది, ఏదో గుడి ఉంది వెంకటరమణ. ఇప్పుడు చెక్కని తిరుపతి అంటారు కదా, మన్యంకొండలో ఏ దేవుడు ఉంటాడు? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కాబట్టి గోయిందా అన్న పాలమూరు డిస్ట్రిక్ట్ కదా, వెంకటరమణ గోయిందా అంటే మన పని అయిపోయింది. బజ్జీలు పూరీలు వేసుకోవాలి. ఏ ఉద్దేశం మాట్లాడుతున్నాం? అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 years తర్వాత బజ్జీలు పూరీలు సమోసాలు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడే పని నింకుకోండి, మన చాప్టర్ క్లోజ్. నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే, గెలిపించుకున్నా. మన పార్టీ పని అయిపోయిందని చెప్తున్నా. మన పార్టీ పని అయిపోయింది, క్లోజ్. ఇంకా మనమంతా ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. తెలుసు సీఎం రేవంత్ రెడ్డికి నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతున్నా అని చెప్పి పూరీలు వేసుకోవడం స్టార్ట్ చేసిండు. మీకు ఐడియా లేదు ఎవరికి? అది ట్రైనింగ్. అది నెక్స్ట్ ఎట్లా ఓడిపోతున్నా ఒక హోటల్ పెట్టుకోవాలి, బజ్జీల హోటలు, పూరీల హోటల్ పెట్టుకోవాలి. కాబట్టి ట్రైనింగ్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు, నాకు తెలుసు. అది పాలమూరు అని కాబట్టి తెలుసు. ఎట్లా నేను ఓడిపోతా, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తా. కాబట్టి ఒక్క ఛాన్స్ ఉంది వాళ్ళకు. ఏం ఛాన్స్ ఉంది? ఈ నిరుద్యోగులు బాయిల దుంకుండి, ఎంట్రీ దాగుండి, ఎవరు ఏమైనా చేసుకోండి, నాకు కావాలి, పైసలు కావాలి. ఇప్పుడు నోటిఫికేషన్ చేస్తే పైసలు కావాలి కదా, బడ్జెట్ కావాలి. వీళ్ళు ఏమన్నా చేసుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి. కాబట్టి పైసలు సంపాదించుకుంటారు. నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఏముంది? ఇప్పుడు మీది పాలమూరు అంటున్నావు, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ కూడా ఎలక్షన్ కూడా రాబోతుంది, నెక్స్ట్ మార్చిలో ఉంటుంది. ఎట్లుండబోతుంది మరి ప్రభుత్వం? నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు చేస్తే ప్రభుత్వానికి ఎట్లుండబోతుంది? డిపాజిట్ రాదు ఈసారి కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే ఎన్నిక ఏదైనా కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, బాబునార్ సంగారెడ్డి కానీ, ఏ ఎన్నికలు ఉన్నని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా రాదు. నీ గుండెల మీద రాసి పెట్టుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మీ పని క్లోజ్.